వశిష్ఠ మహర్షి అరుంధతులకు 100 మంది కుమారులు జన్మించారు. పెద్ద కుమారుడు శక్తి మహర్షి. శక్తి మహర్షి భార్య అదృశ్యంతి. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కాకముందు అతని పేరు కౌశికుడు. రాజుగా ఉన్నాడు. ఒకసారి సేనలతో వేటకు వెళ్ళి అలసిపోయి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి విశ్రాంతి తీసుకోవడానికి కౌశికుడు వెళ్ళాడు. వశిష్ఠుడు కౌశికుణ్ణి అతడి సేనలను ఆహ్వానించాడు. విందు భోజనం ఏర్పాటు చేస్తాను, ఆరగించండి అన్నాడు. కౌశికుడు అతని సైనికులు స్నానాదులు చేసి రాగానే షడ్రసోపేతమైన విందు భోజనాన్ని వశిష్ఠ మహర్షి పెట్టాడు. అందరూ కడుపు నిండా తిని తృప్తి చెందారు. కౌశికుడు ఆశ్చర్యం చెంది కారడవిలో ఇంతమందికి విందు భోజనం ఎలా ఏర్పాటు చేయగలిగారు అని వశిష్ఠుణ్ణి అడిగాడు. వశిష్ఠుడు తన వద్ద ఉన్న శబల అనే కామధేనువు కుమార్తె అయిన గోమాతను చూపించాడు. నా తపస్సుకు మెచ్చి దేవతలు ఈ గోవును ఇచ్చారు. ఈ గోమాత కోరినవన్నీ ప్రసాదిస్తుంది అని చెప్పగానే కౌశికుడికి అసూయ కలిగింది. ఇలాంటి గోవు రాజుల వద్ద ఉండాలి, సకల ప్రజలకు రాజ్యానికి ఉపయోగపడుతుంది, నాకు ఇవ్వండి అని అడిగాడు. వశిష్ఠుడు నిరాకరించి గోమాత తనకు నచ్చిన వారి వద్దనే ఉంటుంది, బలవంతాన ఎవరు తీసుకుని వెళ్ళలేరు అన్నాడు. కౌశికుడు గోమాతని దూడని తీసుకుని రండి అని తన సైనికులను ఆదేశించాడు. శబల శరీరం నుంచి అశేష సైన్యం పుట్టుకొని వచ్చింది. కౌశికుని సేవలను క్షణాల్లో నాశనం చేసింది. కౌశికుడు అవమానాన్ని పొంది అనేక అస్త్ర శస్త్రాలను వశిష్ఠుడి మీద ప్రయోగించాడు. అవన్నీ వశిష్ఠుడి తేజస్సులో కలిసిపోయాయి. వశిష్ఠుడి తపశ్శక్తి ముందు తన రాజశక్తి పనికిరాదు అని కౌశికుడికి అర్థమైంది. తాను కూడా వశిష్ఠుడిలాగా బ్రహ్మర్షి అవ్వాలి, తపశ్శక్తి సంపాదించాలి అని నిర్ణయించుకున్నాడు. రాజ్యం కుమారులకు అప్పగించి విశ్వామిత్రుడిగా మారి తపస్సుకు వెళ్ళిపోయాడు. కానీ మనసులో వశిష్ఠుడిపైన ద్వేషం పెంచుకున్నాడు. శక్తి మహర్షి భార్య అదృశ్యంతి గర్భవతి అయ్యింది. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే పరాశరుడు తండ్రి తాతల నుంచి వేద శాస్త్రాలు నేర్చుకున్నాడు. పురాణ కథలు విన్నాడు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని అనుక్షణం జపించటం మొదలుపెట్టాడు. విశ్వామిత్రుడు తన తపశ్శక్తితోటి రాక్షసుణ్ణి వశిష్ఠుడి కుమారుల మీదకు పంపాడు. ఆ సమయంలో వశిష్ఠుడు తపస్సుకు వెళ్ళాడు. రాక్షసుడు వశిష్ఠుడి 100 మంది కుమారులను చంపేశాడు.